మాది సంగీతపల్లి మండలం టేక్సిట్పల్లి అండి. నా పేరు నాయుడు మోరం. ఇన్స్టాగ్రామ్లో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నానండి. అది ఈ యొక్క గుడి విశిష్టత తెలుసుకున్నాను. ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగిందండి. మరి ఆషాఢ మాసం 6వ రోజు అంటారు మీరు కోనసీమలో మరి ఈ యొక్క వరాహి అమ్మవారి దేవాలయం ప్రపంచంగా మనకి ఇక్కడేమని తెలిసి రావడం జరిగిందండి. మరి ఈ యొక్క అమ్మవారి గురించి మీరు కొన్ని విశిష్టతలు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది దుర్గా రామగట్ట కౌశికాచార్య స్థలం. ఇక్కడ రాజేశ్వర స్వామిని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు. తర్వాత అక్కడ సుబ్బారెడ్డి స్వామి గుడి ఉంది. అందులో శిథిలమైపోయినటువంటి దుర్గాదేవి గుడి ఉంది. అక్కడ ఈ మూల రామఘట్టం, కౌశిక అంటే కౌశికా తీరే రామఘట్టం. ఇది ఇందులో ఇంత పవిత్రమైనటువంటి స్థలంలో ఈ వారాహి మాత మామూలుగా పెట్టాం, యంత్రప్రతిష్ఠ లేదు దీనికి. అయినా జనం విపరీతంగా వస్తున్నారు. ఈ 9 రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది. ఒక 4,000 మందికి అన్నసంతర్పణ చేశారు నిధులు. ఈ ఏడాది 10,000 మందికి ఎస్టిమేట్ వేసుకుంటున్నారు. అంత క్షేత్రం, దుర్గా క్షేత్రం, రామఘట్టం, కౌశికా తీరం, ప్రాకవాహిన్యం. అంబ నివసించిన అంటే ఆ దుర్గాదేవి గుడిలో అమ్మ అంటే దుర్గాదేవి, ఆవిడ నివసించేది అక్కడ ఏం చేసేదంటే సాయంత్రం మాటలు తెల్లచీర కట్టుకుని ఎలా ఎక్కడికో వెళ్ళేది, మళ్ళీ తెల్లవారేటప్పుడు వచ్చేసింది. అంబ నివసించిన పేట అంబాజీపేట అయింది. తర్వాత ఈ ప్రాంతంలో ఒక నెల రోజులు తపస్సు చేసుకుంటే ముక్తిని పొందుతారు. అది వరం ఇస్తారు భగవంతుడు. అది మాసవరం అయింది. మాసం అంటే అది మాసవరం అయిపోయింది. మాసం అంటే నెల. అంతే పవిత్రమైన స్థలం. మరి పెద్దలు మరి వేద పండితులు ముఖ్యమైన మన అంశాలకి భక్తి గురించి చెప్పడం తెలిసింది. అది ఈ ఆలయ మరి అందరికి కొంతమందికి తెలియదు. మన వీడియో ద్వారా మరి భక్తులందరికీ కూడా మరి తెలియజేసి మరి స్వామివారు చెప్పినట్టుగా మరి భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయని ఈ 9 రోజులు కూడా మరి ఎంతో విపరీతంగా అత్యంత వైభవంగా మరి యొక్క అలంకరణ కానీ మరి మనం ఈ మధ్యలో ఈ అమ్మవారి పేరు మనం వినటం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచే ఫేమస్ గా ఈ అమ్మవారు మనకి వినటం జరుగుతుంది. మరి అలాగే గురువుగారు పెద్దలు మరి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా వీడియో ద్వారా ఈ అంబాజీపేట మాచవరం గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ వరాహి అమ్మవారి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని లక్ష్మీ వారాహి దేవి వారిని దర్శించుకుని మీ కోరికలు మీకు ఉన్న ఇబ్బందులు కూడా మరి తొలగుతాయని మరి పెద్దలు చెప్పడం జరిగింది. మరి మేము అడిగిన వెంటనే మాకు ఈ యొక్క విశిష్టత తెలియజేసిన గురువు గారికి వారి శిష్య బృందానికి కూడా మరి భక్తులందరూ కూడా దర్శనం ఆపుకుని మాకు సహకరణ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని విశిష్టంగా కోరుతున్నాం. మరి నా పేరు నాయుడు మోరం. నా పేజీ మీరు అందరూ చూసి మీరు కూడా షేర్ చేసి మరి భక్తిని మరింత పెంచాలి. ఈ రోజుల్లో మనకు ఎన్ని పనులున్నా కూడా ఈ భక్తి కొద్దిగా టైం కేటాయించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయంలో ఈ ప్రాంగణంలో ఉన్న ఆలయాలు ఎక్కడా కూడా లేవు. మరి స్వామివారు చెప్పినట్టుగా నేను కూడా చెప్పలేను కాబట్టి మరి వారు చెప్పిన వాయిస్ మీరు అందరూ విని మరి దర్శించవలసిన మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు చేశారు. కూర్చోబెట్టి